గొప్పవాడా నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ సమయంలో విశాఖపట్నం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. విశాఖపట్నంలో ఉన్న ప్రతి క్రైస్తవుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి క్రైస్తవ వ్యక్తి ప్రభువా యేసుక్రీస్తు నామములో నీ అభిషేకంతో నింపబడిన గాక. వారు ఏ సంఘానికి వెళ్తున్నా, ఏ డినామినేషన్లో ఉంటున్నా నాయన వారికి ఎవరినైనా ఎక్కడ నిలిచి ఉన్న ప్రభువా, విశాఖపట్నంలో ప్రభు నీ అభిషేకముతో నింపబడిన క్రైస్తవులు తయారవుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రభువా ఆత్మవరాలు అపేక్షించేవారు ప్రభువా, సంఘం క్షేమాభివృద్ధి కొరకు నాయన యేసు నామములో నీ కొరకు నిలబడేవారు ప్రభువా. ఇదిగో నాయన భూమిని తలకిందులు చేయవారు ప్రభువా. ఓ సూచక్రియలు మహత్కార్యములు చేయవారు ప్రభువా. పరిశుద్ధమైన జీవితాలు జీవించేవారుగా ప్రభువా. ఓ నిన్ను నాయన ఇతరులకు చూపించేవారుగాను ప్రభువా. ఓ వెలుగుగాను ప్రభువా, ఉప్పుగాను జీవించులాగున ప్రభువా. విశాఖపట్నంలో నాయన ఉంటున్న ప్రతి క్రైస్తవుడు తయారు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బలమైన అభిషేకంతో నింపండి. ప్రతి సంఘము ఉజ్జీవింపడును గాక, ప్రతి క్రైస్తవుడు ఉజ్జీవింపడును గాక. మోకాల అనుభవంలోనికి వచ్చుదురుగాక, వ్యక్తిగత ప్రార్థనలకు వచ్చుదురుగాక. బలమైన శక్తి కలిగిన యేసు నామమును ధరించుకొని ప్రభువా ఇదిగో నన్ను నీ రాకడకు సిద్ధపడుదురుగాక ప్రభువా. నీకు వందనాలు. వాక్యంతో నింపబడుదురుగాక, అభిషేకంతో నింపబడుదురుగాక. ఇదిగో నాయన క్రైస్తవులు జీవించు ప్రతి చోట్ల నీ సన్నిధి, నీ సన్నిధి, నీ సన్నిధి ప్రతి కుటుంబం మీద నీ సన్నిధి ఉండును గాక. ఓ నేను ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభువా, ప్రతి ఒక్కరిని వాడుకోండి. యేసు నామములో బలహీనను బలపరచండి. పాపంలో శాపంలో ఉన్న వారిని యేసు నామములో బయటికి లాగుతున్నాం ప్రభువా. మాటతోను ప్రభువా, ఓ నేను ఏదో కాకుండా ప్రభు క్రియలతోను ప్రభు సత్యముతోను ప్రభువా నిన్ను వెంబడించే క్రైస్తులుగా మేము తయారవుతాము కాక. యేసు నామములో ప్రభువా నీ యొక్క నైనా కృపను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధిని మా మీద ఉంచండి. నీ బలమైన అభిషేకం మా మీద ఉండును గాక. ఇదిగో యవనస్తులు ప్రభువా మండింపబడుదురు గాక. యేసు నామములో యవనస్తులు లేదురు గాక. యేసు నామములో ప్రతి యవనస్తుడు ప్రభువా, సంఘానికి వెళ్తున్న ప్రతి యవనస్తుడు, అయ్యా ఒక కొంతసేపు ప్రార్థన చేసే అనుభవం ఉన్న ప్రతి యవనస్తుడు యేసు నామములో మండింపబడుదురుగాక. యేసు నామములో అగ్నితో నింపబడుదురుగాక. నీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించుదురుగాక. ప్రతి యవనస్తుడు యేసు నామములో నీ స్వరూపంలో ప్రభువా పరిశుద్ధాత్మతో నింపబడి నీ కొరకు వాడబడుదురుగాక. In the name of Jesus Christ Nazareth, we feel the Holy Spirit ప్రభువా. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకాన్ని యేసు నామంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పుడే ప్రభువా నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా యేసు నామంలో వాళ్ళ పరిస్థితి మారిను గాక, వాళ్ళ ఆలోచనలు మారిను గాక, వాళ్ళ ఉద్దేశాలు మారిను గాక. నీ కొరకు నాయన రాజ్యం కొరకు నిత్యత్వం కొరకు పోరాడదురు గాక. నాయన ఉద్యోగంలో ప్రభు, ఈ లోకంలో అపవాదికుడు ఎక్కడ ఎవరిని పట్టుకోకుండా యేసు నామములో బలమైన కంచెను వేస్తూ ఉన్నాం. వారు తిరిగి నీ ఆత్మ వైపు ఆకర్షింపబడుదురు గాక. ఇదిగో నేను పాటలు పాడుతున్న వారు ప్రభువా, ఆరాధన నడిపిస్తున్న వారు ప్రభువా, సంగీతాలు వాయిస్తున్న వారు ప్రభువా, నేను సేవలో నేను పరిచర్యలో నేను సహకారులు ఉంటున్న యవనస్తులు ప్రభువా, నామకార్థంగా ఎవరు ఉండకూడదు యేసు నామములో ప్రతి ఒక్కరు ప్రభువా నాజరేయుడైన యేసు నామములో అభిషేకంతో నింపబడిన గాక. వారు మాట్లాడుతున్నప్పుడు, వారు వెళ్తున్నప్పుడు, వారు వస్తున్నప్పుడు యేసు నామములో అద్భుతాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, మహత్కార్యములు జరుగును గాక. బలమైన శక్తితో ప్రతి యవనస్తుడు నింపబడుదురు గాక ప్రభువా. ఇదిగో ఈ ప్రాంతంలో ఏకీభిస్తున్న వారిని ప్రభువా తల మొదలుకొని అరికాల వరకు ఇప్పుడే నీ అభిషేకంతో నింపండి, నీ సన్నిధితో నింపండి. నీ బలమైన సన్నిధి యేసు నామములో ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా విశాఖపట్నం నలుమూలల ప్రభువా ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నందుకు నీకు వందనాలు, కుటుంబాన్ని కట్టబోతున్నందుకు నీకు వందనాలు. ఓ నేను చీకటి అంధకార శక్తుల మీద నైనా విజయాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బలహీనతల్లో ఉన్న క్రైస్తవుల్ని నైనా ఓ నైనా బలహీనత నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. పాపములు శాపములు కూరుకుపోతున్న వారిని ప్రభువా పాపం నుంచి బయటికి లాగుతున్నందుకు నీకు వందనాలు. మళ్ళా కుటుంబాలుగా నీ పాదాల దగ్గర రాబోతున్నారు ప్రభువా. మళ్ళా నాయన కుటుంబాలుగా నీ సన్నిధిలో పరిచర్య చేయబోతున్నారు ప్రభువా. ఓ మళ్ళా తిరిగి నైనా నూతన ఓ ఉజ్జీవాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. సండే స్కూల్ టీచర్లు ప్రభువా, పరిచారకులు ప్రభువా, ఓ ఉపదేశకులు ప్రభువా, సంఘం
సంఘమును నైనా శుభ్రపరుస్తున్న వారు ప్రభువా, ప్రతి ఒక్కరూ యేసు నామములో అభిషేకంతో నింపబడుదురుగాక. నీ పనిలో సహకరిస్తున్న వారు ప్రభువా, సహకరించడమే కాదు కానీ ప్రభువా, వారు కూడా నీ ఆత్మతో నింపబడుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రభువా, ఓ నైనా ఎక్కడెక్కడైతే పరిచర్య జరగడానికి సహకరిస్తున్నారో ప్రతి కుటుంబము ఆత్మ అభిషేకముతో నింపబడునుగాక. ఓ ప్రతి అపవాది కూడా పెడుతున్నా ప్రతి ఒక్క అడ్డంకుల నుంచి ప్రతి కుటుంబం విడిపింపబడునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక. విడుదల లేని కుటుంబాల్లో విడుదల కలుగునుగాక. అభిషేకము లేని కుటుంబంలో అభిషేకముతో నింపబడునుగాక. ఓ నయనానికి వందనాలు ప్రభువా. ఇదిగో విశాఖపట్నంలో ఉన్న ప్రతి రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘానికి వస్తూ ప్రభువా, ఇంకను ప్రభువా, శరీర రోగములతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని, ప్రతి యవనస్తుని, ప్రతి పెద్దవారిని, ప్రతి చిన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వాళ్ళందరికీ స్వస్థత కలుగునుగాక. యేసు నామములో వాళ్ళందరికీ స్వస్థత కలుగునుగాక. వారందరూ ప్రతి బలహీనత నుంచి, ప్రతి రోగం నుంచి విడిపింపబడుదురుగాక. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. విశాఖపట్నంలో నీ బలమైన ఉజ్జీవాన్ని తేబోతున్నందుకు నీకు వందనాలు. విశాఖపట్నంలో నీ బలమైన సన్నిధిని ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ఈ సంవత్సరం అంతా కాచి కాపాడవని నీ కొరకు నైనా కృతజ్ఞతతో వీళ్ళు తిరిగి నీ సన్నిధిలో నిలవబడబోతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని వాడుకోండి. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ జ్ఞానముతో నింపండి ప్రభువా. వాక్యం దగ్గరికి అందరూ యేసు నామములో వచ్చుదుముగాక. వాక్యం చేత ఉదుక స్థానములో మేమందరమునైనా కడగబడుదుముగాక ప్రభువా. నీకు వందనాలు. యేసు నామములో గొప్ప కార్యములు జరిగించండి, బలమైన కార్యములు జరిగించండి. కృప వెంబడి కృపను పొందుకొనే కృపను మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, 1 గంట సేపు ప్రార్థన చేస్తున్న ప్రతి క్రైస్తవుని చేతికి అప్పగిస్తున్నాను. విశాఖపట్నంలో ఎవరైనా సరే ప్రభువా, నైనా ఎక్కడ ఉన్న ప్రభువా, ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉన్నవారు యేసు నామములో మండింపబడుదురుగాక. వారిలో పడి అగ్ని జ్వాలలు రగులునుగాక. వారు ప్రార్థిస్తుండగానే వారు మోకాల్లోని బలమునైనా వారు ముఖము ప్రభు మెరుచునుగాక ప్రభువా. వారు నీ కొరకునైనా బలమైన అభిషేకముతో నింపబడుదురుగాక. ఈ లోకములో అనేక మందిని విడిపించడానికి వారు సిద్ధపడుదురుగాక. అనేక మంది చీకట్ల నుంచి వెలుగులోనికి లాగడానికి వారు నింపబడుదురుగాక. వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉన్నవారు ప్రభువా, ఏ చిన్న పరిచర్య చేస్తున్నవారైనా ప్రభువా, పరిచర్య ఆసక్తి కలిగిన వారు ప్రభువా, ఇదిగో దేవుని అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నవారు ప్రభువా, పరిచర్యలో ప్రభువా ఈ మాటికే వెళ్తూ ఉన్నవారిని ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రభువా యేసు క్రీస్తు నామముని అభిషేకంతో నింపబడునుగాక. నీ సన్నిధితో నింపబడునుగాక. నీ కృప వెంబడి కృపను పొందుకుందురుగాక. ఎల్ షదా నీకు వందనాలు, ఎల్ రోయి నీకు వందనాలు, యెహోవా షల్మా నీకు వందనాలు, యెహోవా రాఫా నీకు వందనాలు, యెహోవా ఈరే నీకు వందనాలు, యెహోవా నిస్సి నీకు వందనాలు, ఇమ్మానుయేలు వాడా నీకు వందనాలు, జీవము గలవాడా నీకు వందనాలు, అన్ని నామముల కన్నా పై నామము గలవాడా నీకు వందనాలు, పరిశుద్ధుడని నేను నిత్యము కొనియాడబడుచున్నవాడా నీకు వందనాలు, జీవము గలవాడా నీకు వందనాలు, విడువక ఎడబాయిన వాడా నీకు వందనాలు, కృప చూపించేవాడా నీకు వందనాలు, మాట ఇచ్చి నెరవేర్చేవాడా నీకు వందనాలు, మాతో ఉన్నవాడా మీకు వందనాలు, మాలో ఉన్నవాడా నీకు వందనాలు. అంచె దినాల్లోనైనా నీ ప్రజలందరి మీద అభిషేకం కొమ్మరిస్తానని వాగ్దానం చేయవాడా నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మా విశాఖపట్నంలో ఉన్న ప్రతి యవనస్తుని ప్రభువా, నేను పని చేసుకుంటున్నా నాయన, చదువుకుంటున్నా ప్రభువా, వారు ఎక్కడికి వెళ్తున్నా నీ సన్నిధితో వారు కదులుదురుగాక. విశాఖపట్నంలో ఒక మంచి ఉజ్జీవాన్ని ఇవ్వబోతున్నావు ప్రభువా. మునిపెన్నడు చూడని అభిషేకంతో నింపబోతున్నావయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ బలమైన అభిషేకము, నీ బలమైన సన్నిధి ప్రభువా, యేసు క్రీస్తు నామములో మేము పొందుకుందుముగాక. ఇదిగో ప్రతి ఒక్కరి పరిస్థితులు మారునుగాక. ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ప్రభువా ఉన్న పరిస్థితులన్నీ మారునుగాక. యేసు నామములో ప్రభువా నీ కృపతో వారు శక్తిని పొందుకుందురుగాక. యేసు నామములో ప్రతి క్రైస్తవ కుటుంబాలు ప్రభువా ఆర్థికంగా నిలబడుదురుగాక. ఆరోగ్యంగా నిలబడుదురుగాక. సమాధానంలో ప్రభువా సమాజంలో సమాధానంతో వారు కదులుదురుగాక ప్రభువా. నీ ప్రేమను పంచేవారిగా వారు కదులుదురుగాక. యేసు నామములో ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
నీ గొప్ప కార్యములు జరిగించండి, బలమైన కార్యములు జరిగించండి. ఈ దినాన్ని ప్రభును ఇస్తున్న ఈ ఉద్యమాన్ని బట్టి నీకు వందనాలు. నైనా ఈ మాటలు వింటున్న వారు, ఏకీవిస్తున్న వారు ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి ఉండును గాక. ఇదిగోనైనా నీ పరిచర్యలోనైనా ఏ గ్రూప్ నడిపిస్తున్నా, ఏ చిన్న ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని బోధిస్తున్నా, ఇక్కడ నుంచి వాళ్ళ అభిషేకం రెట్టింపవును గాక. ప్రతి ఒక్కరూ నీ కొరకు యేసు క్రీస్తు నామములో నూతనమైన అభిషేకంతో నింపబడి నూతనమైన కార్యములు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.